మేమైతే రైతు బజార్‌కి వచ్చేసామనమాట. ఏంటి అక్కడ పానిషా సూపర్ మార్కెట్ అని కనిపిస్తే ఇదేంటి రైతు బజార్ అని చెప్తుందనుకుంటున్నారా? ఎందుకు చెప్తున్నానో వీడియో మొత్తం చూస్తే మీకే అర్థమవుతుంది. ఇండియాలోకి ఇక్కడికి రైతు బజార్‌కి అసలేం మాత్రం డిఫరెన్స్ లేదనమాట. నాకు సేమ్ యాజ్ ఇట్ ఈజ్ చూసినట్టే అనిపిచ్చింది. ఏంట్రా నేనసలు ఇండియాకెళ్ళానా ఒక్క సెకండ్ అని అనిపిచ్చింది. సముద్రం మొత్తం తీసుకొచ్చి పెడితే ఎలా ఉంటదో అలా అనిపిచ్చిందనమాట నాకిక్కడ. ఇక్కడ చూసారా ప్యారెట్ ఫిష్ అనమాట. ఎందుకు ప్యారెట్ ఫిష్ ఏంటి అని చెప్పేసి అనుకున్నా. నేమే కొత్తగా అనుకున్నా. ఫిష్ కూడా చాలా కొత్తగా అనిపించింది. అక్కడ లేని ఫిషెస్ అంటూ లేకుండా అన్నీ ఉన్నాయన్నమాట. వాళ్ళు చివరికి కప్పల్ని కూడా అమ్ముతున్నారా అని అనిపించింది. అది కూడా లైవ్ ఫ్రాగ్స్ అనమాట. తినేవాళ్ళు ఉంటే అమ్మేవాళ్ళు ఎన్నైనా అమ్ముతారన్నట్టుగా అక్కడ మనం ఎన్నో చూడొచ్చు. ఆ లైవ్‌లో అవన్నీ చూసేసరికి ఆ వాసనకి నాకు అమ్మ బాబోయ్ అనిపించింది. ఇవన్నీ తినేవాళ్ళు కూడా ఉన్నారా అని చెప్పేసి అనుకున్నాను. బట్ ఉన్నారు. కానీ మన వాళ్ళు కాదనమాట. వేరే డిఫరెంట్ కంట్రీస్ వాళ్ళనమాట. సో వాళ్ళు తింటున్నారు కాబట్టి వీళ్ళు అమ్ముతున్నారు. ఇక్కడ మన ఇండియన్ ప్రొడక్ట్స్ మిల్కీ బిక్కీసా సమ్ బిస్కెట్స్ అవి మ్యారీగోల్డ్ నాకు ఇండియన్వి చూడగానే అబ్బా అరే మనది కదా అని అనిపించింది. సో మనకు అక్కడ దొరికేవన్నీ ఇక్కడ చూస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాము. అది వచ్చే హ్యాపీనెస్ వేరు. అదే ఇండియాలో మనం ఇవి చూస్తే ఏముందిలే అని అనుకుంటాం. బట్ ఇక్కడ అంటే ఏదైనా అది లేనప్పుడే దాని వాల్యూ అనేది మనం ఫీల్ అవుతాం, తెలుస్తుంది. సో అది ఫుడ్లో కానీ ఎక్కడైనా సరే. నాకిదైతే చాలా క్యూట్‌గా అనిపిచ్చింది. చూసాను. బట్ కాస్ట్ కూడా చాలా క్యూట్‌గా ఉందనమాట. $14 ఎక్కడుందో అక్కడ పెట్టేశాననమాట. మనకసలు అట్లాంటి వాటికి చాలా దూరంగా ఉండాలి. కంటికి నచ్చిందల్లా తీసుకోకూడదని జెప్పేసి చూసారా మార్కెట్ ఎంత పెద్దగా ఉందో. సో ఇక్కడేంటి డిఫరెన్స్ అంటే ఏ సెక్షన్స్‌కి ఆ సెక్షన్స్‌కి డిఫరెంట్‌గా ట్యాగ్స్, నేమ్స్ అయితే క్లియర్‌గా మెన్షన్ జేస్తారు. సో అది మన ఇండియాలో రైతు బజార్‌కి, ఇక్కడ రైతు బజార్‌కి డిఫరెన్స్ అనమాట. ఇక్కడైతే సమ్ పరాటోస్, నాన్స్ అని చెప్పేసి పెట్టారు. లైక్ అన్నీ ఫ్రోజన్ అనమాట. ఇన్‌స్టాంట్‌గా మనకి ఏదైనా కావాలి అని అనుకుంటే తీసుకొని తినొచ్చు. ఇవి డేట్స్‌లా ఉన్నాయి చూడ్డానికి. డేట్స్‌లా కూడా కాదు. క్లియర్‌గా చూస్తే నాకైతే రేగిపళ్ళు ఉంటాయి కదా పెద్దవి. సో నాకు అలా అనిపించాయి. కానీ అది కాదు. అదేమో అనుకోని చెప్పి నేను చూసుకుంటున్నాను. అదైతే తీసుకుందామని అనుకున్నాను. బట్ అది కాదని చెప్పి రియలైజ్ అయ్యాక ఇంకొచ్చేసామనమాట. ఇక్కడ చూస్తే సమ్ ఫ్రూట్స్ ఉన్నాయి. ఈ ఫ్రూట్స్‌లో నాకు చింతకాయలు కూడా కనిపించాయన్నమాట. యూ కెన్ సీ చింతకాయలు చూసారా? మన తెలుగు ఇండియన్ ఫుడ్ అన్నీ అవైలబుల్ ఉన్నాయన్నమాట. ఈ పానేషా సూపర్ మార్కెట్‌లో అలియాస్ రైతు బజార్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. నాచు కూడా ఉంది చూసారా? నాచు.